హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది డీఫేస్డ్ అంటే చెడగొట్టడం, చెరపడం. డీఫేస్డ్ అనంటే డ్యామేజ్ ఆర్ స్పాయిల్ ద అపీరెన్స్ ఆఫ్ సంథింగ్. ఏదైతే డాక్యుమెంట్ కానీ వస్తువుని కానీ దాని యొక్క రూపాన్ని కోల్పోయేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ ఫైన్డ్ ఫర్ డీఫేసింగ్ లైబ్రరీ బుక్స్. అంటే ఏంటి? ఇతను లైబ్రరీ పుస్తకాలను పాడు చేసినందుకు జరిమానా విధించారు, ఫైన్ అనేది ఇంపోజ్ చేశారు. ఎందుకు? ఆ బుక్స్ని డీఫేస్ చేశాడు, పాడు చేశాడు. సో డీఫేస్డ్ అంటే చెడగొట్టడం లేదా పాడు చేయడం. రెండవది వకాలత్నామా అంటే క్లయింట్కు ప్రాతినిధ్యం వహించడానికి న్యాయవాదికి అధికారం ఇచ్చే చట్టపరమైనటువంటి పత్రం. అంటే ఎవరైనా నష్టపోయారు, ఇలా మేము నష్టపోయాము అని చెప్పి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కొంతమంది చెప్తారు, చెప్పలేరు. సో చెప్పలేనప్పుడు మన తరపున ఎవరో ఒకరు ఉండి చెప్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మీరు నా తరపున కోర్టులో వాదించండి, నాకు జరిగిన నష్టాన్ని చెప్పండి, నా నష్టానికి తగినటువంటి పరిహారాన్ని ఇప్పించండి అని చెప్పి లాయర్ని వెళ్ళి కలుస్తాం కదా. సో ఆ లాయర్ కోర్టులో ఈ వకాలత్నామా వేస్తారు, ఇతని బదులు నేను వాదిస్తున్నాను కోర్టులో అని చెప్పి చెప్పడానికి. సో వకాలత్నామా అని అంటే ఇది ఒక అధికారికమైనటువంటి పత్రం. ఎవరికి? లాయర్కి. ఇతని తరపున లాయర్ వాదించడానికి అధికారమైనటువంటి పత్రాన్ని కోర్టులో సమర్పిస్తాడు. దాన్నే వకాలత్నామా అని అంటారు. మూడవది ఇంప్రెస్డ్ స్టాంప్ అంటే ఏదైనా పేపర్ పైన ముద్రించిన స్టాంప్. ఇంప్రెస్డ్ స్టాంప్ పేపర్లు అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అని విన్నారా ఎప్పుడైనా? రిజిస్టర్ ఆఫీస్లో బాండ్ పేపర్స్ దొరుకుతాయి. 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఇలా బాండ్ పేపర్స్ ఉంటాయి, రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతాయి. సో ఆ పేపర్స్నే ఇంప్రెస్డ్ స్టాంప్ పేపర్స్ అని అంటారు. నాలుగవది అదెసివ్ స్టాంప్ అంటే అంటించే స్టాంప్. అదెసివ్ స్టాంప్స్ అంటే పోస్టల్ స్టాంప్స్ తెలుసా? రెవెన్యూ స్టాంప్స్. మీరు ఎప్పుడైనా కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ ఇచ్చినా సరే దానికి 2 రూపీస్ స్టాంపో 1 రూపీస్ స్టాంపో అతికిస్తాం, దాన్ని అదెసివ్ స్టాంప్ అంటారు. ఇంప్రెస్డ్ స్టాంప్ అంటే బాండ్ పేపరు ఆల్రెడీ ప్రింట్ అయ్యే వచ్చేస్తుంది, 50 రూపీసో 100 రూపీసో. మనం 2 రూపీస్దో 5 రూపీస్దో 10 రూపీస్దో అతికిచ్చే చిన్నది స్టాంప్ పేపర్ ఉంటుంది. సో దాన్ని అదెసివ్ స్టాంప్ అంటారు. ఐదవది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే అధ్యక్షులు. మామూలుగా కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే జడ్జ్. ఎవరైతే ఆ యొక్క సభకు అధ్యక్షత వహిస్తారో వాళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అంటారు. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.